రైట్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఒక్కసారిగా మొదటి విడత అయితే జరగడంతో ఒక్కసారిగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి అటు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ముందంచులో అయితే కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో రెండవ అంచులలో అయితే బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఇకపోతే పలు జిల్లాలలో అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిష్టానంలో ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉందో దానికి సంబంధించి దాదాపుగా 2383 సర్పంచ్ అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పాలక పక్షంకి సంబంధించిన ప్రతిపక్షం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1146 సర్పంచ్ అభ్యర్థులను అయితే ఖరారు చేసిందనే చెప్పాలి. ఇకపోతే బీజేపీ పార్టీ మాత్రం 185 సర్పంచ్లను గెలిచిందని చెప్పొచ్చు. ఇకపోతే ఇండిపెండెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 455 సర్పంచ్లు అయితే గెలిచారని తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పలు జిల్లాలకు సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి నియోజకవర్గం కూడా చాలా వరకు అక్కడ బీఆర్ఎస్ వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే తెలంగాణ భవన్ ఉందో దానికి సంబంధించి వాళ్ళు చాలా అంబరాలు అంటాయని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు దాదాపుగా 1100 పైగా సర్పంచ్ ఓటర్లు నమోదైన పరిస్థితి బీఆర్ఎస్ లో కనిపిస్తున్న నేపథ్యంలో అటు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక దాదాపుగా అటు ఇటుగా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి సంబరాలు అయితే అంబరాలు అంటాయనే చెప్పాలి. దాదాపుగా పల్లె ప్రాంతాల్లో ఉన్న వారందరూ సర్పంచ్లకు సంబంధించి ఎక్కువగా అటు బీఆర్ఎస్ కావచ్చు మరియు కాంగ్రెస్ రెండు పార్టీలలో పోటీతత్వం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీగా పోటీ సాగి అందులో గెలవడం అంటే చాలా అది మామూలు విషయం కాదని చెప్పొచ్చు. ఇకపోతే వేరేకి సంబంధించిన కూడా తల్లి కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే ఊరికి సంబంధించి సర్పంచ్ గా పోటీ చేసిన నేపథ్యంలో కూతురు ఘన విజయం సాధించడంతో చాలా వరకు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఆ గ్రామానికి చెందిన వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు ఒక్క సర్పంచ్ కు పోటీ చేసిన నేపథ్యంలో కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీస్ కి విభేదాలు ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ గా కూతురు అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అనేది దట్టు చాలా వరకు ఒక 92 ఓట్లతో గెలవడం అనేది చాలా వరకు ఇక్కడ ఒక ఆనందకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇటు మహిళలు కూడా పోటీతత్వం ఎక్కువగా ఉండి హోరాహోరీగా పోటీ అనేది ఎక్కువగా ఉండడంతో ఇటు పాలక పక్షం అటు ప్రతిపక్షాల్లో చాలా వరకు టెన్షన్ అనేది ఎక్కువగా రేజ్ అయిందనే చెప్పాలి. దాదాపుగా సాయంత్రం 5 గంటల లోపు ఉన్న ఎవరైతే ఇటు సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ముఖ్యంగా అధిష్టానంలో పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ కు సంబంధించి దాదాపుగా 2000కు పైగా సర్పంచ్లను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇటు 1000 అంటే 1100కు సంబంధించి ఇంతమంది ఉన్న నేపథ్యంలో చాలా వరకు అటు ఇటుగా ఉన్న పరిస్థితిలో కూడా హోరాహోరీగా సాగి ఒక్కసారిగా తెలంగాణ స్థానిక సంస్థలు అంటే మొదటి విడతకు సంబంధించి ఊర్లో గ్రామ పంచాయతీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళందరినీ గెలిపించి అంటే ఉత్తమమైన నాయకుడిని ఎన్నుకున్న తర్వాతే వాళ్ళ అసలు పరిస్థితి ఏంటి, అసలు గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు ఎలా చేయాలి, సమస్యలు ఏంటి అనేది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఓట్లేసారని చెప్పేసి అయితే చాలా వరకు ప్రజల్లో మనకు ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ప్రచారంలో పోతే ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్ లీడర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కరెక్ట్ నాయకుడిని ఎన్నుకుంటే తప్ప గ్రామం అనేది అభివృద్ధి అవుతుంది. అటు కాంగ్రెస్ నుంచి అదే కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది గ్రామ ప్రజలకని కొంతమంది అంటుంటే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు 2 ఏళ్ల నుంచి అసలు ఒక ఫ్రీ బస్ మినహాయింది ఎవరికైనా రైతు బంధు ఇచ్చాడా, లేకపోతే ఇంకా మహిళలకు ఉచిత స్కూటీ అన్నారు ఇచ్చారా, ఒక కరెంటు బిల్లు ఇంకా ఫ్రీ బస్ తప్పించి మినహాయించి ఏం చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారంలో వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో మరి ఏం చేసింది, ఎలా చేస్తుంది అనే విషయం ప్రజల దృష్టిలో ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా అంటే చాలా వరకు 2000కు పైగా సర్పంచ్లను కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇది ఒక ఘన విజయంగా సీఎం రేవంత్ సర్కార్ అయితే భావిస్తుందనే చెప్పాలి. ఇకపోతే ఇటు ఇండిపెండెన్స్ లీడర్స్ కూడా చాలా వరకు గెలిచిన నేపథ్యంలో చాలా తక్కువగా గెలుస్తారు ఇండిపెండెంట్ లీడర్స్. బట్ ఇక్కడ దాదాపుగా 162 దాదాపుగా గెలిచిన నేపథ్యంలో కూడా అటు ఇండిపెండెంట్ పార్టీలో కూడా చాలా వరకు ఒక గట్టి బలం నమ్మకం కూడా ప్రజల్లో ఉందని కూడా చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎక్కడ మారుస్తుందో మనకు ఇక్కడ తెలియని పరిస్థితి, ఎప్పటికప్పుడు పాలిటిక్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఓవరాల్ గా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతల్లో చూసుకున్నట్లయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ముఖ్యంగా అధిష్టానంలో ఉన్న పార్టీ కాబట్టి, రూలింగ్ లో ఉన్న పార్టీ కాబట్టి గెలవడంతో ప్రజలు అంటే ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అంబరాలు చేసుకుంటూ సంబరాలు అంటాయనే చెప్పాలి. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చాలా వరకు వాళ్ళు సెలబ్రేషన్స్ లో కూడా మునిగి తేలుతున్నారని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జస్ట్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ ఈసీ ఆఫీస్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.